నవంబర్ 15 కార్తీక పౌర్ణమి. అయితే కార్తీక మాసంలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృతికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వస్తుంది. అయితే కార్తీక పౌర్ణమి నుంచి విష్ణువుని ఆరాధించటం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఉసిరి చెట్టును పూజించటం, ఉసిరికాయ దీపం తులసి ముందు పెట్టడం, ఇవన్నీ చేయటం వల్ల మనకి అష్టైశ్వర్యం కలుగుతుంది. అయితే కార్తీక పౌర్ణమి నాడు బ్రహ్మముహూర్తంలో ఉసిరికాయ దీపం పెట్టడం అనేది చాలా మంచిది. ఉపవాస దీక్ష, ఆలయంలో దీపారాధన చేయటం ఆ రోజున విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అయితే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ రోజుని విష్ణువుని ఆరాధించటం, విష్ణు సహస్రనామ స్తోత్రం, అష్టోత్తరం చదవటం వల్ల మనకి ఎన్నాళ్ళ నుంచి తీరని బాధైనా సరే ఆ రోజున తీరిపోతుంది. కార్తీక పౌర్ణమి తులసి ఆరాధన ఎంతో పుణ్యఫలం.